నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మానవత్వాన్ని మించిన మతం లేదు. ఆ మతాన్ని చాటుకోవడానికి, 10 మంది కోసం పాటుపడడానికి, సామాజిక కార్యకర్తగా ఉండడానికి సెలబ్రిటీనే అయి ఉండక్కర్లేదు. కోట్లకు అధిపతి కావాల్సిన అవసరం లేదు. మంది మార్బలాలు అంతకంటే అవసరం లేదు. కావాల్సిందల్లా అవసరం ఉన్న ప్రజలకు కాస్త సాయం చేయాలనే స్వయం నిర్ణయం. కటక్వాసి దేవరాపల్లి ప్రకాష్ రావులో మెండుగా ఉన్నది అదే. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఓ ఆంధ్రుడు వెలిగిస్తున్న చిరుదివ్వెలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నేటికి ఏనాటికి 10 కాలాల పాటు నిలిచిపోయే మాట అది. అవసరంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నా అనే భరోసా ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఆ చిన్నపాటి చొరవే సామాన్యుల్ని సైతం మాన్యుల్ని చేస్తుంది. 100కి 100 పాళ్ళు అదే కోవకు చెందిన వ్యక్తి దేవరాపల్లి ప్రకాష్ రావు. ఇది 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరం. చిన్న పెద్ద వ్యాపారులతో కిటకిటలాడుతున్న ఈ ప్రదేశం బాబన్ బజార్. ఇక్కడ ప్రతి సందుకు టీ స్టాల్, ఓ ఒక్కపడి దుకాణం కనిపిస్తుంది. వాటన్నింటిలోనూ బక్సీ బజార్ రావుబాబు టీశాలది ప్రత్యేక స్థానం. తెల్లవారుజామున 5 గంటలకే ప్రకాష్ రావు దుకాణంలో సందడి మొదలవుతుంది. తొలిపొద్దు వెలుగులతో పాటే వేడివేడి ఛాయ్ కటక్ జనాన్ని నిద్రలేపుతుంది. అక్కడ దొరికే నిమ్మ ప్రత్యేక టీ కోసం అలా ఎదురు చూడడం అక్కడి వారికి పరిపాటి కూడా. చెరగని చిరునవ్వు చిందిస్తున్న 54 ఏళ్ల ప్రకాష్ రావు విలక్షణత అక్కడే మొదలవుతుంది. ఆయన్ని నలుగురిలో ఒక్కడిగా నిలిపింది ఆ ప్రత్యేకతలే. నిన్న ఈరోజు కాదు, 33 ఏళ్లుగా నిర్విరామంగా నిరంతరాయంగా అదే సేవా మార్గం. కటక్ వాసులకు రావుబాబుగా సుపరిచితుడైన ప్రకాష్ రావుకు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. టీ దుకాణమే జీవనాధారం. భార్య, 2 పిల్లలతో 2 గదుల సిమెంట్ రేకుల ఇంట్లోనే నివాసం. అయితేనే కోట్లు పోసినా కొనలేని ఆదరాభిమానాలు మాత్రం ఆయన సొంతమయ్యాయి. రోజు టీ దుకాణం నుంచి ఉదయం 9 గంటలకల్లా టెన్షనుగా తిరిగొచ్చేస్తాడు. అల్పాహారం ముగించి మరో కొత్త మనిషిగా మారిపోతాడు. చాయ్ వాలా నుంచి ఉపాధ్యాయుడిగా. టీ దుకాణంలో స్వేదం చిందించిన అదే పెద్దాయన చక్కని ఇంచట్లో చిన్నారులకు విద్యాబోధన చెయ్యడానికి బయలుదేరుతాడు. నేను పోనీ చదవలేకపోయాను, కానీ నేను ఎక్కడ ఉంటున్నాను, ఆ ఇటు పొరుగుల్లో, ఇరుగు పొరుగులో నేను చూస్తున్నాను. పిల్లలందరూ అంటే ఒక ఎయిమ్లెస్గా తిరుగుతున్నారనమాట. ఏమీ ఉద్దేశం లేకుండా ఇటు తిరగడం. పొగులంతా పిల్లలు ఉన్నారు, దినమంతా క్రికెట్ ఆడతారు, టీవీ చూస్తారు, ఇష్టవరకు ఇటు తిరగడం అటు తిరగడం. అంటే స్కూల్ మట్టి ఎక్కేవారు కాదు పిల్లలు. సో ఈ పిల్లలు ఎలాగ చదువుతారని, వాళ్ళు ఒక మార్పు తేవాలనేసి మొదటగా నేను ఏం చేశాను, నాది ఉండే ఒక 2 గదులు ఇంట్లో ఒక గదిలో మేము ఉండి ఫ్యామిలీ తీసుకొని ఒక గదిలో పిల్లల్ని చదివించడం ఆరంభించారు. ఈ పిల్లలు వేవాడుగా రోడ్డు మీద తిరిగేవారు, స్ట్రీట్ చిల్డ్రన్ వాళ్ళందరూ.
ప్రకాష్ రావు ఇంటి వెనకే ఉన్న మురికివాడలోని పేద అణగారిన వర్గాల పిల్లలందరికీ ఇప్పుడు ఆయనే గురువు. వారి కోసమే ఆయన ప్రత్యేక పాఠశాల స్థాపించారు. పేరు ఆశ ఆశ్వాసన గృహ. అక్కడే 2000 సంవత్సరం నుంచి పిల్లలకు విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ఆశయ బలం తోడుంటే అవాంతరాలు వాటంతటా అవే తలొంచి తీరుతాయి. తన గమనంలో ఎదురైన సవాళ్లను రావుబాబు ఎదుర్కొన్నదే అలానే. స్థానికుల సహకారంతో పాఠశాలకు ఓ పక్కా భవనం ఏర్పాటైంది. విద్యావంతులైన కొందరు స్థానిక యువతులు రావుబాబుకి సాయంగా వచ్చారు. వారు కూడా రోజూ వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి వెళ్తుంటారు. 12 ఏళ్ల నుంచి దినదిన ప్రవర్ధమానమైన వారి పాఠశాలలో ప్రస్తుతం 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, పోయే ఒక 13 సంవత్సరాలు బట్టి పిల్లల్ని అందరూ తెచ్చి ఇలా చదివించడం వల్ల ఒక పెద్ద స్కూల్ అయింది. కొంత మనుషులు వచ్చి ముందుకొచ్చి ఒక స్కూల్ ఇల్లు కట్టించారు. అక్కడ ఆశోషణ అని అలా ఒక స్కూల్ కట్టించారు. అక్కడ అప్పుడు కనీసం ఒక 100 మంది 100 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు ఇప్పుడు. సో మేము ముందు వాళ్ళకి క్లాస్ 1, 2, 3 చదివిస్తున్నాం. క్లాస్ 3 అయ్యాక వాళ్ళకి తీసుకెళ్లి క్లాస్ 4లో గవర్నమెంట్ స్కూల్లో పేరు రాయిపించేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు క్లాస్ 8, 9కి వెళ్ళిపోయి ఉన్నారు చదువుకొని. సో వాళ్ళని చూస్తుంటే ఎంతో గర్వం అవుతుంది. రావు సేవా దృక్పథం మురికివాడ పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే అయిపోలేదు. అనారోగ్యంతో ఉన్న ఎవ్వరికైనా ఎప్పుడు రక్తం అవసరమైనా మొదట మోగేది ప్రకాష్ రావు సెల్ ఫోనే. ఇప్పటికీ 192 సార్లకు పైగా రక్తదానం చేశాడు. 14 సార్లు ప్లేట్లెట్లు ఇచ్చాడు. అందుకే కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల, రెడ్ క్రాస్ సంస్థలకు ఆయన సుపరిచితుడు. రక్తం అవసరమైన వారి నుంచి ఫోన్ వచ్చిన క్షణాల్లో అక్కడికి చేరుకుంటాడు. దూరంలో ఉన్న వారికి ప్రత్యామ్నాయ సమాచారం అందిస్తారు. ఆయన వారి అవసరాన్ని తీర్చడం జరుగుతుంది. బాబురావు ఎస్సీబీ వైద్య కళాశాలకు క్రమం తప్పకుండా వచ్చి వెళ్తుంటారు. రోగుల ఆరోగ్యం గురించి మంచి చెడు వాకబు చేస్తారు. అవసరమున్న వారికి కావలసిన సాయమూ అందిస్తాడు. కొన్ని సందర్భాల్లో హెల్ప్ డెస్క్ లో కూర్చొని బాధ, దిగ్భ్రాంతిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ చేస్తుంటాడు. ఎవరిని కలవాలి, ఎలా చెయ్యాలి అనే విషయాలపై మార్గనిర్దేశం చేస్తారు. దీనంతటికీ మూలం తన 11వ తరగతి నుంచి అంటారు బాబురావు. ఆ సమయంలో పక్షవాతం బారిన పడ్డ ఆయన జీవోత్సవంలా మారాడు. వెన్నెముక్క కూడా చచ్చుబడిపోయి చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. ఆ సమయంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు చేసిన రక్తదానంతో పునర్జన్మ లభించింది. ఆ తరువాతి నుంచి పరోపకారం కోసం తన జీవితం అంకితం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు బాబురావు. 1976లో మీరు చూస్తున్నారు ఈ టీ కొట్టు. ఈ టీ కొట్టులో కష్టపడతా నాన్నగారికి పనుల్లో సాయం చేస్తుండగా నాకు పారాలిసిస్ జబ్బు అయిపోయింది. అప్పుడు ఉంటుంది అనుకోండి, సుమారు ఒక 18 సంవత్సరాల వయసు ఉంటుంది. కనీసం ఒక 6 మాసాల కోసం ఐ వాజ్ కన్ఫైన్డ్ టు బెడ్ ఇన్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ కటక్, ఒడిశా. సో ఈ సమయంలోనే నాకు స్పైనల్ కార్డ్లో ఒక ట్యూమర్ అవ్వబట్టి నా 2 కాళ్ళు నడిచేవి కావు. సో ఆ సమయంలో ఎవరో ఒక తెలియకపోయిన మనిషి నా కోసం రక్తదానం చేసి ఉండాలి. ఎవరో ఒకళ్ళు చేసి ఉండాలి కాబట్టని కదా నేను బతికిపోయాను. సో అదే నా మనసులో ఒక సరదా పొందింది. ఎవరి రక్తంతో బతికిపోయాను, నేను కూడా బాగైన తర్వాత నేను కూడా ఈ హాస్పిటల్ కోసం, ఈ ప్రజల కోసమే నేను కూడా రక్తదానం చేస్తాను. సో ఈ 1976లో జబ్బుపడి బాగైన తర్వాత ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978లో మొదటిసారి నేను రక్తదానం చేసి నాకు ఛాన్స్ దొరికింది. సో ఆ 78 నుంచి ఇప్పటి వరకు మరి వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి సంవత్సరంకి 4 సార్లు నుంచి 5 సార్లు ఎవ్రీ 8 to 10 weeks బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ప్రకాష్ రావుకి ఎన్నో ప్రశంసలొచ్చాయి, అవార్డులు, రివార్డులు వరించాయి. ఆయన చిన్న గది నిండా గోడలకు ఆ అభినందన పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. తన పాఠశాలలో చదువుతున్న చిన్నారుల చిరునవ్వులు చూస్తేనే తనకు నిజమైన ఆనందమంటారు ప్రకాష్ రావు. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకుండా అతడి జీవితం అలా సాగిపోతూనే ఉంది. ఈ
పిల్లల్ని చదివించడం, హాస్పిటల్లో ప్రతిరోజు వెళ్ళి ఒక 4-5 గంటలు సమయం ఇవ్వడం, శ్రమ ఇవ్వడం, రక్తదానం చేయడం, ప్రజలకు సాయం చేయడం, అవసరమైతే స్టేషన్ కూడా మోయడం, ఇవన్నీ పనులు చేస్తూ సార్ కనీసం ఒక 33-35 సంవత్సరాలు అయిపోయింది ఈ పనులన్నీ చేసుకొస్తున్నాం. సో ఇవన్నీ చేస్తుండగా ఇప్పుడు ఇలాంటి అంటే ఒక రికగ్నిషన్ వచ్చిందంటే గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాయండి, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఒక చిరుగు బట్టేసుకుని కూడా వెళ్ళినా కూడా మనసులు పోల్చి అడుగుతారు, అరే రావు మీరు ఎక్కడికి వచ్చారు, ఏం పని ఉంది చెప్పండి, ఎందుకు వచ్చారు, ఏం కారణం. సో ఇవన్నీ అడుగుతుండగా మాకు ఎంతో ఆత్మసంతోషం పెరుగుతుంది. ఏ పరిస్థితుల్లో వెళ్ళినా కూడా మనసులో ఆదరిస్తున్నారు. ఇదే జీవితం అనుకుంటాను నేను. అంటే ఇది అవలేకపోయింది అది అవలేకపోయింది అని మనసులో ఏ కష్టం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఆదరిస్తున్నారు, కోరుతున్నారు. ఇదే జీవితం అనుకుంటాను. మంచి ఆశయానికి సంకల్ప బలం తోడైతే ఎలాంటి విజయాలు సాధించవచ్చో, అవి తెచ్చే పేరు ప్రఖ్యాతలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ప్రకాష్ రావు ఓ ఉదాహరణ మాత్రమే. బ్యూరో రిపోర్ట్, ఈటీవీ న్యూస్, కటక్.